అభివృద్ధితో కొనసాగుతున్నది. తూర్పు తీరం ఎందుకు ఈ దేశంలో ఆ విధంగా లేదు అన్నది ఒకే ఒక ఆలోచన చేసేవారు. దానికి పర్యవసానంగా మనం తూర్పు తీరంలో మహాలక్ష్మి అమ్మవారిని నెలకొల్పలేదు, మహాలక్ష్మి అమ్మవారిని మనం ప్రార్థించట్లేదు, ఇది వెంటనే చేయాలి అని కలిసి ఆయన ఏర్పాటు చేసుకున్న ఆనందవనంలో ఎంత చోటు దానికి ఇవ్వగలుగుతామో దానికి ఆలోచన చేసి దానికి వెంటనే స్థలం నిర్ణయం చేసి ఆయనకున్న వనరుల్ని పోగు చేసుకుని నలుగురికి మళ్ళా చెప్తే అనవసరంగా చాలామంది ఉత్సాహపడుతుంటారని చెప్పి ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విని చాలా గొప్పగా ఉంది గురుగారి ఆలోచన, దయచేసి నిర్మాణానికి నాకు అవకాశం ఉంటే నేను పూర్తిగా దాని ఖర్చు భరించి నిర్మాణం చేస్తాను. అలా చేయడానికి లేదు, ఆయన అందరూ కలిసి చేయాలి, ఇది అందరూ కూడా ఆరాధన చేయవలసిన దేవత అని చేసి మా అందరికీ ఏం చెప్పారంటే 2008లో ప్రతిష్ఠ జరిగినప్పుడు జగద్గురువులు జయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి విజయదశమి నాడు చేశారు. 12 సంవత్సరాలు ఈ దేవాలయంలో వ్యక్తిగత సంకల్పం లేకుండా ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టి 20వ సంవత్సరం దాకా నడపని చెప్పారు. కోవిడ్ ఇవన్నీ రావడం వల్ల 23వ సంవత్సరంలో మన జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి అక్కడ కుంభాభిషేకం నిర్వహించిన తర్వాత ఇప్పుడు వ్యక్తిగత సంకల్పాలకు అక్కడ అవకాశం వస్తుంది. చూడండి ఎంత గొప్ప ఉదాహరణ. ఈ ప్రాంతం యొక్క సురక్షత గురించి ఆయన ఆలోచన చేశారు. మనం కింద నుంచే తీసుకుంటే తమిళనాడు రాష్ట్రం కానీ, పాండిచేరి రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, చివరికి బంగ్లాదేశ్ దాకా తీసుకుంటే ఉన్న సమస్య ఇక్కడ అందరికీ కూడా దారిద్ర్య సమస్య ఎక్కువగా ఉన్నది. అది ఆయన ఆలోచన చేశారు. ఇది భారతీయత అంటే. అంతేగాని ఒక ప్రాంతం గురించో ఒక కుటుంబం గురించో నన్ను నమ్మే నా శిష్యులందరికీ ధనవంతులు అవ్వాలి అని ఎక్కడ ఆలోచన చేయలేదు. కాబట్టి నాకు ఎప్పుడూ కూడా నిరంతరం మా గురువు గారే నాకు ఆదర్శం. గురువు గారి యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా లాంగ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత వీడెవడంటే ఇవ్వడానికి, వీడేం చేస్తున్నాడు, వీడు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మాట్లాడేస్తున్నాడు అని మీలో కొంతమంది అనుకోవడం సహజం. ఇంకా బ్రాహ్మణులు ఎప్పుడు కూడా మనం ఎదుటివాడిని అనుమానించి తర్వాత మనం ఆలోచన చేస్తాం. మనం స్ట్రైట్గా ఎవరికి క్రెడిట్ ఇవ్వం, మనకు బాగా తెలుసు కదా. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. మనం ఫస్ట్ మన అస్తిత్వం ఏమిటో మనం దయచేసి గమనించాలి. మనం చేయవలసిన విధి నిర్వహణ ఏమిటి, బ్రాహ్మణుడు అని చెప్పుకోగానే మన విధి నిర్వహణ ఏమిటి, ఇది మనం చేయగలుగుతున్నామా, చేస్తున్నామా అనే బాధ్యత. మన పిల్లలు చేయగలుగుతున్నారా, చేయటం లేదు, దాన్ని ఏం చేద్దాము. మన బంధువుల్లో దీని గురించి చైతన్యం లేదు, దాని గురించి ఏం చేద్దాము. మనం కొంచెం డెవలప్ అయ్యాము, ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చింది, లేదా ఒక ఐశ్వర్యం మనం కూడబెట్టుకున్నాము, మన బంధువుల నుంచి దూరం అయిపోవడం ఈ రోజుల్లో చాలా సహజంగా జరుగుతుంది. కాబట్టి మనం బంధువర్గాన్ని ఏ రకంగా మన చుట్టూతా వాళ్ళని సమీకరించాలి అన్నది కూడా మనందరం కూడా ఒక యాక్షన్ ప్లాన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేశాను. మా బాబాయ్ గారి పిల్లలకే సనాతన ధర్మం మీద గౌరవం లేదనుకోండి, నేను సాధించింది ఇంకేమున్నది. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా మనం మన బంధువర్గాన్ని మనం మాట్లాడుకోబోతున్న ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశాలన్నింటిలో కూడా వాళ్ళని ఏ విధంగా చైతన్యవంతం చేయాలి, వాళ్ళని ఎలా భాగస్వామ్యం చేయాలి అన్నది మనందరం కూడా ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకుందాము అని నేను మనందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మనందరినీ కూడా సమాయత్తం చేయవలసిన సమయం వచ్చింది. ఇవాళ ఇదేదో మనం ఉద్యమిస్తాము, రోడ్ల మీదకి వెళతాము, బ్యానర్లు పట్టుకుంటాము అన్న ఆలోచన కాదు. సంఖ్యాపరమైన బలాన్ని చూపగలిగే స్థితికి మనం చేరగలగాలి. ఇందాక శర్మగారు చెప్పినట్టుగా మనం ఒకవేళ సెన్సస్ చేసి ఒక్కొక్క సెక్షన్లో ఎంతమంది ఉన్నారు, ప్రాంతంలో, గ్రామంలో, పట్టణంలో,
అలా మనం లెక్క వేసి మొత్తం ఎన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఈ బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఈ రకమైన దైనందిన జీవనానికి అలవాటు పడ్డారు, దాంట్లో వాళ్ళకి నమ్మకం ఉన్నది, దానికోసం అని చెప్పి వాళ్ళందరూ ఆగ్రహిస్తారు అని 10 మందికి తెలియజేయడానికి ఇది ఏమాత్రం మనకి ఇది చాలా చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి మనందరికీ కూడా కొన్ని సున్నితమైన విషయాల మీద ఏకాభిప్రాయం ఇవాళ కుదరడానికి మనం ప్రయత్నం చేద్దామని దయచేసి అందరినీ విన్నవిస్తున్నాను. దాంట్లో కొన్ని అంశాలు నేను నోట్ చేసుకున్నాను. ఒకటి, బ్రాహ్మణులకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం ఉండాలి? మనం రాజకీయాల గురించి పట్టించుకున్నావా, రాజకీయాల గురించి పట్టించుకోకూడదా? దీని మీద ఒక ఏకాభిప్రాయం మనకి రావాలి. అలాగే మన మధ్యన ఉన్న శాఖాభేదాలు, నియోగులే అందరికంటే చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళకే వచ్చండి, వైదికులేనండి బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టింది, అసలు అందరికంటే గొప్ప వేదవి చేసింది కేవలం ద్రావిడమేనండి. ఇలా మనలో మనం ఈ విభేదాలని ఇంకా ఎన్నాళ్ళు పెంచుకుంటాం. దీనికి మనం స్వస్తి పలకాలి. ఎలా చేయాలి? ఎందుకంటే మన దగ్గర ఉన్న 160 170 మన దగ్గర ఉన్న సంఘాల్లో అత్యధికం మేము అనుకోవటం దాని రూపాంతరాల కిందే మనం భావిస్తున్నాం. ఈ శాఖ పట్టింపుతోనే వచ్చాయి. అలాగే ఉన్నావా లేదా మనం అన్నీ కూడా జాగ్రత్తగా అవి జేబులో పెట్టేసి బాస్ సంస్థ యొక్క ఆలోచన విధానంలోకి వద్దామా అన్న దాని మీద ఏకాభిప్రాయం. ఒకవేళ 5 గంటలకి మనం అందరం కంక్లూడ్ చేసుకున్నప్పుడు అంటే ఎవరి లాభం లేదంటే మా శాఖ ముఖ్యం, శాఖ నేను చివరిదాకా జ్ఞాపకం పెట్టుకుంటాను అని మనం అనుకున్నాం అనుకోండి, దెన్ ఇట్స్ ఆల్ రైట్.